తెలంగాణ బాగా లక్ష్మి రెడీ ఉన్నారు అన్న అన్న దగ్గర ఉండాలి మీరు బాగా కట్టడం తెలుస్తా సార్ वार्ड ऑफिसर बोला जगन प्रजा प्रतिनिधि का लाता అన్నా ఓకే కొద్దిగా అటు शंकर भाई कितना రామచంద్రన్న ఆర్టీసీ भाई वार्ड ऑफिसर సుధాకర్ అన్నా ఉన్నాయి బాగానే ఉన్నాయి. ఈనాటి 2వ వార్డు అభివృద్ధి పనుల కోసం ఇచ్చేసినటువంటి పెద్దలు సంజయ్ సార్ గారికి మరియు మాజీ చైర్మన్లు జ్యోతి లక్ష్మణ్ గారికి, గిరినాగభూషణం గారికి, మరియు కౌన్సిలర్ పెద్దలు, మా వార్డు పెద్దలు పురుషోత్తమరావు సార్ గారు, సీనియర్ నాయకులు దయాల శంకరన్న కానీ, రామచంద్రన్న కానీ, గంగన్న కానీ, మా అక్క చెల్లెళ్ళు వైస్ చైర్మన్ గారికి, దాదాపు ఇక్కడికి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సార్కి మా 2వ వార్డు అంటే చాలా ప్రేమ. అందరికంటే మాకు ఎక్కువ పనులు పెట్టారు ఇప్పటి వరకు. మళ్ళీ ఇక నుండి కూడా ₹1 కోటి పెడతారు జగన్, ఎస్టిమేషన్ వేసుకొని రా అని చెప్పేసి సార్ ఒక 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇంకా ₹1 కోటి రాబోతున్నాయి మా సెకండ్ వార్డుకు. ఈ సందర్భంగా సార్కు మా వార్డు ప్రజలందరి తరఫున దాదాపు ఈ ₹1 కోటి సార్ పెట్టినట్టయితే మా 2వ వార్డులో దాదాపు 99% పనులు పూర్తవుతాయి. మా వార్డు ప్రజలు చాలా అదృష్టవంతులు, సంజయ్ సార్ లాంటి నాయకులు రావడం. అలాగే బైపాస్ రోడ్డు కూడా 14 కోట్లు శాంక్షన్ అయినట్టు తెలిసింది. సాయిబాబా గుడి ముందులాగా వెడల్పై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది సార్ ఆధ్వర్యంలో. మా 2వ వార్డుకు ఆనుకొని ఉంటుంది, అది చాలా అభివృద్ధి జరుగుద్ది. మరియు కూడా మాకు దాదాపు 80 వరకు వచ్చినాయి. మా వార్డు ప్రజలకు దాదాపు ఇంకొక 10 కూడా ఇస్తున్నారు కొంత లేని వాళ్ళకు. దాదాపు దీంతో డబుల్ బెడ్రూమ్ అనే మాట రాకుండా ఉంటుంది. చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సార్కు మా 2వ వార్డు ప్రజలందరి తరఫున చాలా రుణపడి ఉంటాం. తప్పకుండా
సార్ను రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. వివిధ వార్డుల అభివృద్ధిలో భాగంగా 2వ వార్డులో 20 లక్షలతోటి రేణుకం రోడ్డు, దాదాపు 25 లక్షలతోటి ఏవైతే పెడుతున్నామో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం భూమి పూజకు ఆహ్వానించి స్వాగతించిన సోదరి లతా జగన్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది పెద్దలు ఉన్నారు. విద్యానగర్ అంటేనే చాలామంది ముఖ్యులున్న ప్రాంతం. పెద్దలు పురుషోత్తమరావు గారు కావచ్చు, శేఖరన్న కావచ్చు, ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అందరికీ, మా మహిళా సోదరిమణులకు, అమ్మలకు, యువ మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఇక్కడ ఎంతో అభిమానించే కుటుంబ సభ్యులు లాంటి ఈ ప్రాంత ప్రజలందరికీ, మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. తమ్ముడు చెప్పాడు 2వ వార్డు అంటే సంజయ్ సార్కి బాగా ప్రేమ. ఈ దెబ్బకి నేను కథమైపోతాను. ఎందుకైతే అంటే జైత్యాల్లో 48 వార్డులు ఉంటే 48 వార్డులలో నాకు అప్పటి రాజకీయ ప్రత్యర్థులు, శత్రువులు ఉండరు. కొందరు అనుకుంటే వాళ్ళ పొరపాటు అది. సో అప్పుడున్న సందర్భంలో పోటీలో అన్ని వార్డులలో నాకే 4 ఓట్లు ఎక్కువ వేసుకుంటాను. చాలా వార్డు అది 18 అంతే, మొన్న కూడా అంతే. కాబట్టి అందరూ సమానమే. అందులో విద్యానగర్ అంటే పరిచయాలు ఎక్కువ ఉండేవాడు, అందులో ఒప్పుకుంటాం. దవాఖాన కూడా దగ్గరే ఉండే, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు. ఒకప్పుడు ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసించిన ప్రాంతం. మరి 40 ఏళ్ల కింద జైత్యాల పట్టణం పెద్దగా అవుతున్న సందర్భంలో, విస్తరిస్తున్న సందర్భంలో చాలా గ్రామాల నుంచి పెద్దలు వచ్చి పురుషోత్తమరావు అంకుల్ లెక్క వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు ఇన్ని కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు, మెయిన్ రోడ్ పెద్దగా పెట్టుకొని అన్ని చిన్నగా పెట్టుకున్నాం. మరి ఆ తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ అయితే కావచ్చు, ఇంకా అన్నీ కూడా మంచి రోడ్లతో అయింది. ఇంతకుముందు కూడా చెప్పిన ఇక చిన్న రోడ్లు ఉండద్దు, పాతవి పోని కానీ కొత్త ఇంకా జరిగి కట్టుకోవాలని. మరి ఇప్పటికిప్పుడు పాతవి తీయలేక ఉన్న వాటిలో ప్రతి కాడ మోరి కడితే అక్కడ దాని మీద స్లాబ్ వేయాలని మా తమ్ముడు జగన్ కావచ్చు, సోదరి లత వీళ్ళు కోరడంతో మోరి మీద స్లాబ్ వేస్తే మనకు కొద్దిగా ఎటో 3 ఫీట్లు పెరుగుతుంది. సో మనకు కొద్దిగా ఇబ్బంది లేకుంటుంటుంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. సహకరించిన చోట వెళ్ళి మాట్లాడినాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా పొద్దున్న ఇవ్వగానే ఒక మిత్రులు వచ్చి పెద్దలు నాగటి వయసు పెద్ద కానీ చాలా క్లోజ్ గురించి వచ్చి కూర్చున్నాడు. నా ఏరియాలో మోరీ ఆడుతున్నారు కానీ నా ఇంటి ముందర గద్దెలు పోవద్దు. మోరీ కావాలి, గద్దెలు పోవద్దు. రోడ్డుకు దగ్గర కట్టుకోవాలి, రోడ్డు పెద్దగా ఉండాలి. రోడ్డు చిన్నగా ఉండాలి కానీ అలా నల్ల పైపు రావాలి, కరెంట్ సభ రావాలి, చెట్టు కావాలి, డ్రైన్ ఉండాలి. కానీ సాధ్యమైతే ఎవరు కూడా సహకరించాలి. సహకరించినప్పుడు మనం చేసుకుంటూ పోతాం. తమ్ముడు బైపాస్ రోడ్డు గురించి చెప్పండి. ఇంతకుముందే ఫస్ట్ వాళ్ళు అయిపోయినాం. బైపాస్ రోడ్డు 100 ఫీట్లు అని చెప్పి మాస్టర్ ప్లాన్లు తెస్తే రకరకాల రాజకీయ కారణాలు అయిపోయి పక్క ఊర్లలోకి వెళ్ళి జోన్లు అని చెప్పి ఒత్తిడి తెచ్చారు. అంతకుముందు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే సాల్వ్ చేసుకున్నాం. పక్క ఫస్ట్ వార్డులో శంకులపల్లి, మన విజయపూరిలో పర్మిషన్లే రాకపో అవన్నీ చేసుకున్నాం. అట్లా చేసుకుందాం కానీ ఎలక్షన్ టైంలో బాగా ప్రెషర్ పెడితే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అందరూ ముందరేమో మా తగరపల్లి నారాయణ రెడ్డి హాస్పిటల్ మంచిగా రోడ్డుకి వెనక కట్టుకుంటారు స్వచ్ఛందంగా. కానీ ఇంకా 10 ఫీట్లకు ముందు కట్టుకుంటే కూడా ఆపే శక్తి లేదు. ఎందుకంటే దాని రోడ్దే చిన్న కెనాల్ రోడ్ అది. 100 ఫీట్లు తెస్తే మరి మీరు చూసి ఆ గొల్లపల్లి తవ్వకు మూల మీద బంగ్లాలు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇప్పుడు ఏమనే పరిస్థితి లేదు. అందరు సహకారం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నా ఎలక్షన్లు లేవు, ఉన్నా ఇప్పటికిప్పుడే నేను పోటీలకు రాను. ఆలీలు చెప్పినట్టు గెలిపించారు, మీరు గెలిపించిన సందర్భంలో ఉన్నన్ని రోజులు మంచిగా చేయాలని ఆలోచన. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు సంజయ్ సార్కు నా వాడి మీద బాగా ప్రేమ. నా వాడి మీద నాకు ప్రేమ ఏందో నాకు తెలియదు కానీ నేను ఏదైతే మీరు ప్రేమతో గెలిపించారో జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. 141 మున్సిపాలిటీల అత్యధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాలకు ఇచ్చారని చెప్పి సందర్భంగా. సో రాజకీయాలు ఎన్నున్నా పక్క పెట్టాలి. మనం అభివృద్ధికి సహకరిస్తున్న వాళ్ళని మనం బలోపేతం చేయాలి. దాంట్లో భాగంగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మీ అందరి సహకారం కూడా నాకు నా వెనక్కి ఉండే సోదరి మళ్ళీ కూడా ఉండాలని చెప్పి మా అక్క చెల్లెలని పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఇంకా చాలా కార్యక్రమాలని ఇవాళ ఒక్కరోజు 1,36 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం. మళ్ళీ కొత్త వాటికి ప్రణాళికలు చేయాలి. ఇంకా 1 కోటి రూపాయలని ఈ వార్డులో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అంతకుముందు ఇదే వార్డులో ఉన్న కౌన్సిలర్ ఒక రోడే మోరి కట్టడానికి బాధపడ్డాడు. ఎందుకంటే ఆడ పోయి కట్టేసరికి ఆడ మోరి కట్టనియాలి అంటే ఒక సరైన ప్రణాళిక లేక గత ఇప్పటికైనా చేసుకోవాలి. మా అంకుల్కు మాకు మా అందరికి ఒకటే గురువులయ్య గారు, ఒకటే ఇది తెలుసు తనకు.
నా తర్వాత ఈ ఊళ్ళో ఉండేటోళ్ళు లేరు నా సార్. కానీ ఇంకా చాలామంది కుటుంబాలు తరతరాలు ఉంటాయి కాబట్టి ముందు తరం కోసం ఎప్పుడు కూడా ఆలోచించాలి. నేను ఒకనాడు చెప్పిన, ఎప్పుడు రాజకీయాలు ఓట్ల కోసం చేయొద్దు, ముందు తరం కూడా వచ్చి ఆలోచించాలి. ముందట ఎలక్షన్లు ఎక్కడ అబ్బో బాగా చెప్పిండని చెప్పి ఎక్కించుకుంటే ఫోన్లలో పెట్టారు. అంతకుముందు బజారు పోటీ ఉడుదురు కుక్కలు పిస కుక్కలు ఒరిగినట్టు ఇవాళ రేపు ఆడాడ కొందరు టీవీలలో సెల్ ఫోన్లలో ఒరుతున్నారు అనుకున్నారు సపరేట్ కుక్కలు. కానీ వాళ్ళు ఎవరు ఒరిగినని చెప్పక తప్పుతుందా? ఖచ్చితంగా మీరైనా మీ ముందు తరం కావచ్చురా. శేఖరణ ముందు తరం కోసం ఇల్లు కట్టలేదా? మా అంకుల్ మనవాళ్ళ కోసం మనవాళ్ళ లగ్గం కోసం అన్ని తయారు చేస్తలేడా? మా జగన్ కొడుకు కోసం అని చేస్తలేడా? మరి అట్లే ప్రజాప్రతినిధులు కూడా ముందు తరం గురించి ఆలోచించినప్పుడే అసలైన ప్రజాప్రతినిధి. ఏమైంది గెలిచినా 5 ఏళ్ళకి చూద్దాంతి నిలబడితే అంటే దాని పద్ధతి ఉంటుంది. అదే అప్పుడప్పుడు చెప్తా ఉంటా. అంటే మీ కంటే చాలా మంది ఇక్కడ వయసులో నేను కూడా పెద్దోనే, నేను కూడా బాగా పిల్లగానేం కాదు. అంకుల్గా మనవరాలు అంటే నాకు వచ్చిన మనవరాలు, నేను కూడా తాతనేను. కాబట్టి ఈ సందర్భంలో కొన్ని విషయాలు తడి చెత్త పొడి చెత్త విషయాలు కూడా ఆలోచించండి. మళ్ళీ మొత్తం ఇది చెప్పదలుచుకోవాలి. టీవీలలో రోజు చెప్తున్నాం. టౌన్ ప్లానింగ్లో ఇంతకుముందు చెప్పింది ఇంకా జరగాలి, పర్మిషన్ తీసుకోవాలి, మనకే మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ ఆహ్వాన్ని స్వాగతించిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.